ప్రజాస్వామిక విప్లవానికి మీరు తొలి అడుగులు వేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా సమాజంలో జరుగుతున్నటువంటి విద్యా సంస్థల్లో సమస్యలపైన, విద్యా సంస్థల నిర్మాణంలో ఉండి ఆగిపోయిన విద్యా భవనాలు కూడా ఆగిపోయి ఉన్నాయి. వాటిని ప్రభుత్వం ఇప్పటికీ గుర్తిస్తలేదు. గత ప్రభుత్వం నిర్మించి సగంలోనే ఆపేసింది. విద్యా వ్యవస్థ పైననే దాడులు జరుగుతున్నాయని ప్రత్యేకంగా నేను గుర్తించిన కొన్ని సమస్యలపైన మేము వెళ్ళినాము. విద్యా వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించినటువంటి కొన్ని భవనాలు ఉన్నాయి. స్కూల్ బిల్డింగ్లు, కాలేజ్ బిల్డింగ్లు ఇప్పటికీ ప్రారంభించలేదు. సగం వరకు చేసేసి వదిలేసి ఉన్నారు. వాటిని అడగడానికి వెళ్తే ఇప్పటికీ ప్రభుత్వం స్పందించలేకపోతుంది. సీఎం వరకు కూడా మేము మంత్రులకు కూడా లెటర్లు ఇచ్చినాము. వాళ్ళు ఏమంటారంటే గత ప్రభుత్వాలు చేసినాయి, ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి, వాళ్ళ బడ్జెట్లో వాళ్ళు ఇచ్చుకున్నారు, ఆ బడ్జెట్ పూర్తి అయిపోయింది, నెక్స్ట్ దాని ప్రతిపాదనలు వచ్చినప్పుడు మేము ఆలోచిస్తామని చెప్పి దాని పెండింగ్లోనే పెడుతున్నారు. ఇట్లా ఎన్నో గవర్నమెంట్ బిల్డింగ్లు సగంలోనే కట్టేసి వదిలేస్తున్నారు. విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళకు అలవాటు చేస్తూ ఉన్నారు. అట్లా గవర్నమెంట్ స్కూళ్ళు మూతపడి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు విద్యార్థులు. ఫీజులు కట్టుకోలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు కూడా ఎదుర్కొంటున్నారు. కార్మిక విభాగంలో విద్యార్థుల్లో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. కార్మికుల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలనుకుంటే ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళు ఎక్కువైపోతున్నాయి, గవర్నమెంట్ స్కూళ్ళు మూతపడిపోతూ ఉన్నాయి. ఆ విషయంపైన మేము ఎంతగానో అడిగినా ప్రభుత్వం స్పందించలేకపోతున్నాయి. రేపటి తరానికి మీరు ప్రశ్నించే యువకులుగా మీరు తయారవ్వాలి. మీ స్టూడెంట్ ఆలోచన విధానంతో అత్యధిక సంఖ్యలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. మీరు దీన్ని ముందడు వేస్తూ సమస్యలు చాలా ప్రభుత్వంలో ఎట్లున్నాయంటే మొండి వైఖరి. చదువుకున్న విద్యార్థుల పైన చదువులు పాఠ పుస్తకాలలో కూడా మార్పులు చేర్పులు చేయడం వల్ల, అలాగే మన ఆర్ఎస్ఎస్ విద్యార్థులు అయితే మరి ఘోరంగా చేస్తూ ఉన్నారు. ప్రగతిశీల ఆలోచనతో మనం ఏదైనా ప్రశ్నించామంటే మన పైన దాడులు జరుగుతున్నాయి. ఏదైనా చేద్దాం, మంచి చేద్దామంటే మనల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలు చాలా చేస్తున్నారు. మేము కొన్ని సందర్భాలు ఎదుర్కొన్నాను. నేను ఒక సమస్య ఉంది, ఒక కమ్యూనిటీ హాల్ సమస్య పైన మేము ఎదిరించి ముందుకెళ్ళి ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి వాళ్ళ కళ్ళల్లో మెరుపు వచ్చింది. వీళ్ళు ఏదో చేయబోతున్నారు, వీళ్ళే గుర్తించబడతారని చెప్పేసి మనతో అఘాయిత్యానికి వాళ్ళని మనకు సదాయించడానికి ఇబ్బంది చాలా పెట్టడం జరిగింది. అయితే వాళ్ళు ఎట్లా చేస్తుంటారు అంటే మనల్ని జై శ్రీరామ్ అను కలవడానికి పోతే అన్న నమస్తే అంటే వాళ్ళు జై శ్రీరామ్ అని అంటారు. అంత ఇబ్బందులు ఎదురు చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే మనం ఇలాంటి మంచి సమస్యల కోసం పోరాడి మనం సాధించాలనుకున్నప్పుడు ఇలాంటి సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. అలాంటి విషయాల్లో మీరు బలమైన ఆలోచన కలిగి ఉండాలి. ప్రజల్లో మీరు చైతన్యవంతం తీసుకురావడానికి ఉపయోగపడే విధంగా మీరు తయారవ్వాలని చెప్పేసి నూతన విద్యార్థులందరికీ నేను ప్రత్యేక అభినందన తెలియజేస్తూ, ముందు మీరు అడుగులేసే వందలాది సంఖ్యలో మీరు విద్యార్థి నాయకులను తయారు చేయగలగాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలతో మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాను. ఇంతటితో